శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ మంత్రం చదువుకొని బయటికి వెళితే అద్భుతంగా విజయాలు కలిసి వస్తాయో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఆగస్టు 20 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళ పాడ్యమి తిథి రాత్రి 8:33 వరకు ఉంది. శతభిష నక్షత్రం ఉంది. మంగళవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అపమృత్యు దోషం వల్ల ఏదైనా దెబ్బలు తగలటం, గాయాలు అవ్వటం ఇలాంటివి జరిగే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, మృత్యుయోగం వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు మృత్యుయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు, అపమృత్యు దోషాలు ఉండవు, పనులన్నీ విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు వృషభంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి సంబంధించిన చర్చలు చేయడానికి బలం బాగుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అలాగే అప్పులు తీర్చడానికి చేసే అన్ని ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా శతభిష నక్షత్రానికి అధిపతైన రాహువు మీనరాశిలో, గురువింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేస్తే చాలా మంచిది. ప్రధానంగా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి శతభిష నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము ఇలాంటి కార్యక్రమాలు, అక్షరాభ్యాసము వీటన్నిటినీ చేసుకోవచ్చు. అలాగే గర్భాధానానికి కూడా శతభిష నక్షత్రం మంచిది. మంగళవారం అయినప్పటికీ కూడా శతభిష నక్షత్ర బలం అనేది గర్భాధానానికి అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి శతభిష మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి శతభిష నక్షత్రం అనేది చాలా అనుకూలిస్తుంది. అయితే మంగళవారం రిజిస్ట్రేషన్లు చేసుకోవటం, డాక్యుమెంటేషన్ చేసుకోవటం చేయకూడదు. కానీ బాగా ఎమర్జెన్సీ ఉంటే నక్షత్రం శతభిష ఉంది కాబట్టి చేసుకున్న పెద్ద దోషం ఉండదు. అలాగే కొత్తగా వాహనాలు కొనటానికి సంబంధించిన చర్చలు చేయటానికి అనుకూలం. కానీ మంగళవారం వాహనాలు మాత్రం కొనకూడదు. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులకి కూడా ఈ శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి శతభిష చాలా మంచిది. అలాగే గ్రహాలు కనుక ఏవైనా మీకు దోషం ఉన్నట్లయితే గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి చేసే జపాలకు, హోమాలకు, శాంతులకు శతభిష నక్షత్రం చాలా మంచిది. అలాగే వివాహపరమైన చర్చలకు కూడా ఈ నక్షత్రం మంచిది. అంటే మంగళవారం పెళ్లికి సంబంధించిన చర్చలు చేయకూడదు. కానీ బాగా అత్యవసరం ఉంటే శతభిష నక్షత్రం ఉంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. కాబట్టి శతభిష నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లు అందిపుచ్చుకోవటానికి, అత్యున్నత స్థాయికి జీవితంలో ఎదగటానికి చేసే అన్ని ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అనుకూల ఫలితాలే కనిపిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు జ్యేష్ఠ సోదరితో అనుకూలతలు పెరుగుతాయి. అంటే మీకు అక్క చెల్లెళ్ళు ఉన్నట్లయితే వాళ్ళలో పెద్దక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మంచి ప్రయోజనం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దాయాదులతో అనుకూలత కనిపిస్తుంది. అంటే సోదరులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు కూడా బాగా అనుకూలించేటటువంటి అవకాశం ఈరోజు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల స్థిరాస్తి వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు పొందే సూచనలు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మీ దగ్గర పనిచేసే వ్యక్తుల వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ధనం ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అకారణ భయము కలుగుతూ ఉంటుంది, అకారణ ఆందోళన చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ అకారణ భయము ఆందోళన విడిచిపెట్టినట్లయితే అన్ని పనుల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళు ఈరోజు అబద్ధం ఆడటం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజు నిజాలు చెప్పే ప్రయత్నం చేయటం ద్వారా చక్కటి సానుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలే కనిపిస్తున్నాయి, వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో కూడా సంతానం బాగా అభివృద్ధి చెందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటం ద్వారా మీరు మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. సంతానం అభివృద్ధిని చూసి మీరు గర్వపడేటటువంటి అవకాశాలు కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది, గురువుల అనుగ్రహం ఉంటుంది. దానివల్ల ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదు. అలా పెడితే ఖచ్చితంగా దాదాపుగా పార్ట్నర్స్ వల్ల మోసపోయే సూచనలు ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అకారణ శత్రుత్వం ఏర్పడుతుంది. కారణం లేకుండా ఏదో ఒక చిన్న కారణంతో వేరే వాళ్ళతో శత్రుత్వం పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ అకారణ శత్రుత్వాలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనోవిచారం కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది, ఆ మనోవిచారాన్ని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం పూర్తిగా ఉంది, కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి, కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది, ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. కుంభరాశి వాళ్ళు ఈరోజు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి, వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు. దైవ బలం ఎక్కువగా ఉంది, భగవంతుడి అనుగ్రహం వల్ల గురువుల బలం వల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. మీనరాశి వాళ్ళు అన్ని సమస్యలు అధిగమించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శ్రావణ మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటూ ఓం శ్రీ గౌరీదేవ్యై నమః, శ్రావణ మంగళవారం కాబట్టి ఈ మంత్రం కూడా 21 సార్లు చదువుకొని బయటికి వెళితే గౌరీదేవి అనుగ్రహము, ఆంజనేయ స్వామి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో కొన్ని పనులు చేసుకోవచ్చు. కుజహోర ఉన్న సమయంలో అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా చేయొచ్చు. అలాగే ఫైర్ రిలేటెడ్ వర్క్స్, అగ్నికి సంబంధించిన పనులు ఏవైనా చేయొచ్చు. సైన్యంలో చేరటానికి కూడా కుజహోర అనేది చాలా మంచిది. అలాగే ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా కుజహోర అనేది చక్కగా ఉపకరిస్తుంది. అప్పులు పూర్తిగా తీర్చివేయటానికి, అప్పులు తీర్చడం ద్వారా మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవటానికి కూడా కుజహోర చాలా మంచిది. కుజహోరలో అప్పు తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు నిర్వహించినట్లయితే అన్ని రకాలుగా ద్వాదశ రాశుల వాళ్ళు చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరమైన అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.